జరిగిన ప్రత్యేక మహాజన సభకు విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం అని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క రైతు బంధుపై రైతుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం. ఈ యొక్క పిఎస్సిఎస్లో ఇట్టి మహాజన సభకు 66 మంది అటెండ్ అయ్యారు. దానిలో 64 మెంబర్స్ సాగులో ఉన్నటువంటి భూమికి ఐటీతో సంబంధం లేకుండా ప్రతి ఎకరానికి రైతు బంధు వర్తింపచేయాలి అని 64 మంది ఏకగ్రీవంగా ఆమోదించారు. మిగతా 2 సాగు భూమి అయి ఉండి 5 ఎకరాల వరకున్న రైతులకు మాత్రమే రైతు బంధును వర్తింపజేయాలని ఒక 2 కోరడం జరిగింది. ఈ 2 మాత్రమే ఈ యొక్క సంఘంలో ఈరోజు తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేడం, ఇప్పుడు రైతులకు ఈ రైతు బంధుకు ఐటీ అనుసంధానం చేస్తున్నారా? రైతులకు అనుసంధానం అదే ఐటీ రైతులకు అనుసంధానం అనేది ఇప్పట్లో మాకేం చెప్పలేరు. ఒక్కటి చెప్పారు. ఏంటంటే ఈ రైతు బంధుపై రైతుల యొక్క సలహాలు సూచనలు మాత్రమే. మరి మాకు తెలిసింది ఏంటంటే ఐటీ అనేది రైతులు కూడా ఇంతకుముందు కట్టేవారు అని తెలిసింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రైతు ఐటీతో సంబంధం లేకుండానే సాగుబడిలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి రైతు బంధు వర్తింపజేయాలని తీర్మానించారని ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు ఒక ఉదాహరణ మేడం, ఒక రైతుకు 100 ఎకరాలు భూమి ఉంది, కౌలు పంట సాగు భూమి. అందులో 4 అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళు పంచుకోకుండా ఒక్కోళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళకు ఐటీ వేస్తున్నారా? ఇది ఒక్కొళ్ళ పేరు మీద ఐటీ వేస్తున్నారా అనేది దానితో ఐటీతో అసలు యాక్చువల్గా మాకు సంబంధమే లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఎగ్జాంపుల్ ఏంటంటే మన పిల్లలు, ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, మన పిల్లల చదువుల కొరకు లోన్ తీసుకునే సందర్భంలో ఐటీ రిటర్న్స్ అడుగుతున్నారు. కాబట్టి రైతుకు వచ్చినటువంటి లాభాలను బేర్ చేసుకొని మనం ఐటీ రిటర్న్స్ అనేది చేస్తే మన పిల్లల చదువుకు లోన్ విషయంలో బ్యాంక్ వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మనం సబ్మిట్ చేసే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అది కట్టుకుంటే మనకు బాగానే ఉంటుంది అనేసి ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. కానీ వీళ్ళు ఏమన్నారంటే మాకు ఐటీ కట్టనవసరం లేదు, దానితో సంబంధము ఈ రైతులకు పెట్టకండి అనేసి కోరుతూ సంబంధం లేకుండా సాగులో ఉన్న భూమికి మాత్రమే మాకు రైతు బంధు వర్తింపజేయండి అని కోరారు. మరి ఐటీ అన్నది అది ప్రభుత్వం యొక్క నిర్ణయం, మాది కాదు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటే ఇప్పుడు విద్యార్థులకు లోన్ ఇస్తున్నారు అంటే భూమిని చూసి చదువుకునే విద్యార్థులకు లోను తీసుకున్న తర్వాత కట్టేటప్పుడు ఐటీ తీసుకుంటున్నారా రైతుల దగ్గర నుండి? మాకు అది అసలు ఐటీతో సంబంధం లేదు. ఆ సబ్జెక్ట్ నాది కాదు. ఎందుకు లోన్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని ఐటీ రిటర్న్స్ అడుగుతున్నారని మీరు చెప్పడం వల్ల నాకు తెలిసింది. అంతేకాని నాకు ఐటీతో సంబంధం లేదు. ఎందుకంటే నా సబ్జెక్ట్ ఓన్లీ రైతు బంధు, దాని మీద సలహాలు సూచనలు మాత్రమే. అది మీ ప్రెసిడెంట్ గారు అన్నారు, అందుకు నాకు తెలిసింది. కాబట్టి మన పిల్లల చదువు కొరకు బ్యాంకులో ఐటీ రిటర్న్స్ ఉంటేనే లోన్ ఇస్తున్నారు. కాబట్టి అది కట్టుకోవడం మనకు బాగానే ఉంటుందని తను ప్రపోజ్ చేశారు, కట్టుకుంటే బాగుంటుందని. అంతేకాని నాకు ఐటీతో మీ రైతులు ఐటీ కడుతున్నట్టు కానీ ఇప్పుడు కట్టాలి అని కానీ దాంతో నాకు నిజంగా సంబంధం లేదు. ప్రభుత్వం నాకు అప్పగించిన పని నేను రైతు బంధుపై రైతుల సలహాలు సూచనలు అది మాత్రమే నేను చెప్పగలను. ఇప్పుడు రైతులు అగ్రికల్చర్ ల్యాండ్ పెట్టి లోన్ తీసుకుంటేనే
చదువుకోవటానికి లోన్ ఇస్తున్నారా మేడం, లేకుంటే వేరేది ఏదైనా గ్యారంటీ పెడితే దానికి? లేదు, అది బ్యాంకుకు సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు అది బ్యాంక్ వాళ్ళు, మీరు బ్యాంకు లోన్ అన్నారు కదా, అది బ్యాంక్ వాళ్ళ ఇష్యూ, నాకైతే దానితో సంబంధం లేదు.